కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రయాస బర్డెన్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. ప్రయాస భారం ప్రభువే మోసే విశ్రాంతి నొసగెను. పరుగున రమ్ము ప్రభు యేసు కడకు ఈ శుభదినం. రండి జనులారా, ప్రభు యేసున్ చేరండి. యేసే మార్గము, యేసే జీవము, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము. రండి జనులారా, ప్రభు యేసున్ చేరండి. రండి జనులారా, ప్రభు యేసున్ చేరండి. ప్రయాస burden. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక భారం కలిగి ఉన్నారు. ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక చింత, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, ఏదో ఒక కన్నీరు, దుఃఖం, బాధ, శ్రమలో ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు శ్రమలో నేను మీకు తోడై ఉండదను అని చెప్తున్నారు. దుఃఖంలో ఉన్నారా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడెదరు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. వ్యాధిలో ఉన్నారా? ఆయన పొందినటువంటి గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది అన్నటువంటి ఆదరణ మనకున్నది. మనం ఈ లోకంలో ఎట్టి శ్రమ కలిగినటువంటి వారమైనను యేసుక్రీస్తు ప్రభు నామంలో మనకు వాగ్దానములు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు నామంలో మనకు పరిష్కారం ఉన్నది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది. ప్రతి వ్యాధికి స్వస్థత ఉన్నది. ప్రతి శోధన నుంచి విడుదల ఉన్నది. కనుక మనం చింతపడకుండా మన సమస్య, మన భారం, మన కష్టం యేసుక్రీస్తు ప్రభు చెంతకు తీసుకుని వచ్చినప్పుడు మన భారం అంతటినీ ఆయన తీసుకుని మన సమస్యకు పరిష్కారాన్ని యేసయ్య ఇచ్చేవారిగా ఉంటారు. ఒక ఒంటె ఎంతో భారం మోస్తుంది. అయితే ఆ ఒంటె ఎప్పుడైతే నిలబడి భారం మోసుకున్నటువంటి స్థితిలో ఉన్నదో, ఆ ఒంటెపై ఎంతో భారం ఉంటుంది. ఆ ఎడారి మార్గంలో, కష్టమైనటువంటి మార్గంలో ఆ ఒంటె నడుస్తున్నది. నీళ్లు లేనటువంటి పరిస్థితులను తాళుకుంటుంది. భయంకరమైనటువంటి ఎండలను కూడా తాళుకుంటుంది. మానవ జీవితం కూడా అంతే. చాలా మార్లు మనకున్నటువంటి వనరులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే డబ్బు లేకుండా ఏమైనా సాగుతుందా చెప్పండి? ఏ పనైనా కూడా డబ్బు లేకుండా ముందుకు సాగుతుందా? సాగదు కదా! సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా,
వింటేనంటివి నా మొరకు ముందు తోడునుందునంటివి తోడునుందునంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కాపరి అయి, భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. దేవుని గృహములో సదా భరించదను, దేవుని గృహములో సదా వసించదను. సంపూర్ణ హృదయముతో సదా భజించదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. మరణాంధకారపు లోయలో సంచరించిన నిరంతరము యేసు నాదు కాపరి అయి, భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కాపరి అయి, కరమునిచ్చి కాయుచు నడుపు కరుణగల ప్రభు, కరుణగల ప్రభు. పచ్చిక బయళ్ళలో పరుండజేయును, పచ్చిక బయళ్ళలో పరుండజేయును. భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు, నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ప్రయాస బర్డెన్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew 11, chapter 11, verse 28. ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు ఏమి దినము? షబ్బాతు దినము. షబ్బాత్ దినం అంటే శుక్రవారము సూర్యాస్తమయము అయినప్పుడు సబ్బాతు దినము అంటే వారాంత దినము.
ప్రారంభమవుతుంది. వారాంతము ఇజ్రాయెల్ దేశంలో సెలవు. శుక్రవారము సాయంకాలం నుండి శనివారం సాయంకాలం వరకు సబ్బాతు దినంగా ఆచరిస్తారు. ఇజ్రాయెల్ దేశంలో 6 సంవత్సరాలుండే కృప యేసుక్రీస్తు ప్రభువు నాకిచ్చారు. నిజంగా ఇజ్రాయెల్ దేశంలో మనం ఆ సబ్బాతు దినమున విశ్రాంతి అనుభవిస్తాం. ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలున్నాయి. ఉన్నాయా కాదా? భారతదేశము, చైనా ప్రప్రథమమైనవి, ప్రాముఖ్యమైనవి. చైనా కంటే ప్రాముఖ్యమైనటువంటి దేశం భారతదేశం. ఎందుకంటే భారతదేశంలో 1.4 బిలియన్ ప్రజలున్నారు. అత్యధికమైనటువంటి జనాభా. చైనాలో కూడా అంతే కదా అని మనం అనవచ్చు. కానీ చైనా భూభాగము భారతదేశ భూభాగం కంటే చాలా ఎక్కువ. తక్కువ భూభాగంలో ఇంచుమించు చైనాలో ఉన్నటువంటి జనసంఖ్యే భారతదేశంలో కూడా ఉన్నారు. అందువలన సగటు మనిషికి అనుకూలంగా ఉన్నటువంటి వనరులు, వసతులు, సౌకర్యాలు చాలా తక్కువ చైనా దేశస్తులతో కంపేర్ చేస్తే. అంత మాత్రం కాదు, చైనా దేశంలో గవర్నెన్స్ అంటే పరిపాలన ఎంతో ట్రాన్స్పరెంట్ పరిపాలన, నీతి న్యాయములు, కరప్షన్ లేనటువంటి పరిపాలన ఉండినటువంటి దేశంగా చైనా దేశం అనేది. ప్రజల కొరకు, ప్రజల మేలు కొరకు పరిపాలన చేయాలి అనేటువంటి దృక్పథంతో షీ జిన్పింగ్ గారు చైనా దేశాన్ని పరిపాలిస్తున్నారు. అయితే భారతదేశంలో అట్లాంటి పరిస్థితి లేదు. భారతదేశ ప్రభుత్వము ధనవంతుల చేత నడిపించబడుతుంది. ఎప్పుడు కూడా ధనవంతులు, పేదవారు అట్లానే ఉండాలి, వారికి పరిచయం చేయడానికి, వారికి బానిసలుగా ఉండడానికి అన్నటువంటి దృక్పథం కలిగి ఉంటారు. ఫరో చూసారా, 400 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఫరోకు పరిచర్య చేస్తారు. అయ్యో, 400 సంవత్సరాలు పరిచర్య చేస్తారే, ఎంతో వెట్టి చాకరీ చేస్తారే, కష్టపడ్డారే, చెమటోడ్చి పని చేస్తారే, తిని తినక చెప్పిన పనంతా చేస్తారే, గడ్డి ఇవ్వకపోయినా ఇటుకల బట్టిలో ఆ వేడిమికి తాళుకొని ఇటుకలు చేస్తారే. 400 సంవత్సరాలు ప్రయాసపడ్డారు కదా, కష్టపడ్డారు కదా. ఇప్పుడు వీళ్ళ పక్షంగా ఒక నాయకుడు లేచాడు, దేవుడు పంపాడు, దేవుడు ఒక నాయకుడిని సిద్ధపరిచాడు. మోషే అను నాయకుడు వచ్చి మాట్లాడుతున్నాడు. మోషే నా ఇంట పెరిగినటువంటి వాడే కదా, నా కుమార్తె 40 సంవత్సరాలు నా ఆలయం, నా ప్యాలెస్లో పెరిగినటువంటి వాడే కదా మోషే. ఎంతో నిపుణత, కార్యదక్షత కలిగినటువంటి వాడు కదా, మంచి లీడర్ కదా, దైవభక్తి ఉన్నటువంటి వాడు కదా, సాత్వికుడు కదా. మోషే చెప్పినటువంటి మాట వింటే నాకు మేలు కదా అని సద్బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వానిగా ఉన్నాడా షౌలు కాదు, ఫరో. ఐగుప్తు మీద రాజుగా ఉన్నటువంటి వారిని ఫరో అంటారు. ఆ ఫరో సద్బుద్ధి లేనటువంటి వానిగా ఉన్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట విన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? మనకి క్షేమం విస్తరిస్తుంది, మనం క్షేమంగా ఉంటాం, సురక్షితంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే పెద్దలు చెప్పిన మాట మనం విన్నప్పుడు మనకి క్షేమము, అభివృద్ధి కలుగుతాయి. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట పిల్లలు వింటే ఎవరికి మేలు? తల్లిదండ్రులు పిల్లలు పాడైపోవాలని ఉద్దేశం కలిగి ఏమన్నా ఆలోచన చెప్తారా? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? లేక పిల్లలు బాగుపడాలి అని చెప్పి ఒక నియమావళి, ఒక క్రమం నేర్పిస్తారా? బాగుపడాలనే కదా. అందుకనే బైబిల్ గ్రంథం అంతా మనం చూసినట్లయితే, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథంలో సొలొమోను అను మహారాజు ఇట్లా రాస్తున్నాడు. రాజులకి సమయం ఎక్కడ ఉంటుంది రాయడానికి చెప్పండి? పరిపాలనే సరిపోదు. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు ఒక పుస్తకం రాశారంటే అదొక వింత. స్టాలిన్ గారు ఒక పుస్తకం రాసి పబ్లిష్ చేశారు అంటే అదొక వింత. కరుణానిధి గారు రాసేవారు. ఆయన ఒక మంచి రైటర్గా ఉండినాడు, ఆయన ఒక మంచి పరిపాలన లీడర్గా ఉండినాడు. అట్లా బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి వారు కొంతమందే ఉంటారు. కరుణానిధి గారు రాయగలిగారు, స్టాలిన్ గారు రాశారంటే అదొక వింత కదా. దావీదు రాశాడు, గొప్ప రాజుగా ఉండి పరిపాలిస్తూ, ప్రజలు 40 సంవత్సరాలు పరిపాలిస్తూ ఉండి, అనేకమైనటువంటి యుద్ధాలు చేస్తూ, దేశాన్ని కాపాడుతూ, అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఒక పుస్తకమే రాశాడు. కీర్తనల గ్రంథం కదా, కీర్తనల గ్రంథంలో ఎన్ని చక్కని అద్భుతమైనటువంటి కీర్తనలు దావీదు రాశాడు చెప్పండి.
ఆ దావీదు అడుగుజాడల్లో తన కుమారుడైనటువంటి సొలొమోను గూడా వెళుతూ చక్కని పుస్తకం రాసాడు. పుస్తకం గాదు, పుస్తకాలే రాసాడు సొలొమోన్. సొలొమోన్ రాసినటువంటి పుస్తకాలేంటి చెప్పండి? అడగగానే చక్కగా చెప్తారు. సొలొమోన్ ఏమని రాసారు అంటే, సామెతల గ్రంథం రాసాడు. తర్వాత ఇంకేం రాసాడు? ప్రసంగి గ్రంథం రాసాడు. చూసారా? తర్వాత ఇంకో గ్రంథం సొలొమోన్ రాసిందేమిటి? సాంగ్ ఆఫ్ సాంగ్స్. సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే ఏమిటంటే ఆహ్, పరమగీతం. పరమగీతము, ప్రసంగి, తర్వాత సామెతలు. ఈ 3 గ్రంథాలు కూడా సొలొమోను రాయటం మనం చూస్తున్నాం. ఇప్పుడు స్టాలిన్ గారు అట్లా పుస్తకం రాసారు, పబ్లిష్ చేశారు. ఆ పుస్తకం రిలీజ్ అయిందంటే అదొక వింత. అట్లనే మోడీ గారు ఆయన ఇన్ని సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన తర్వాత ఆయన స్వీయ ఆత్మీయ బయోగ్రఫీ అంటారు. స్వీయ చరిత్ర అంటారు. స్వీయ చరిత్ర అంటే ఆటోబయోగ్రఫీ. ఆయన ఆటోబయోగ్రఫీ మోదీ గారు రాశారు. తర్వాత రానయ్యేటువంటి ఫ్యూచర్ జనరేషన్ యంగర్ లీడర్స్ కొరకు అని చెప్పి పబ్లిష్ చేశారంటే అదొక వింత. ఎందుకంటే పుస్తకాలు రాసే అలవాటు గానీ, పుస్తకాలు రాసే ప్రజ్ఞ గానీ, పాఠం గానీ అందరికి ఉండదు కదా! టాలెంట్ అందరికి ఉండదు కదా! అట్లా కరుణానిధి గారు రాస్తారు. కరుణానిధి గారు వేరు. అట్లా సొలొమోను చక్కని పుస్తకాలు రాసాడు. ఆ సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథాల ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, పిల్లలు, యవనస్తులు తమ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట విన్నప్పుడు సురక్షితంగా ఉంటారు. క్షేమంగా ఉంటారు. అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఏ అపాయంలో పడరు. కీడులో పడరు. శోకంలో పడరు. దుఃఖంలో పడరు. అందువల్ల పిల్లలు తల్లిదండ్రుల మాట వినవలసినటువంటి వారై ఉన్నారు. సత్యమును విడిచిపెట్టేవారిగా కాకుండా సత్యమును కంఠహారంగా, ఆభరణంగా ధరించవలసినటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు మన వాక్యాంశం ఏంటి? ప్రయాస, బర్డెన్. ఎంత ప్రయాస, ఎంత ప్రయాస, ఎంత ప్రయాస. ఉదయం నుంచి సాయంకాలం వరకు, రాత్రి వరకు అసలు మనుషులకి ఏమైనా విశ్రాంతి ఉందా చెప్పండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా విశ్రాంతినిస్తుందా? అనేకమైనటువంటి టెక్నాలజీస్ వచ్చేసాయి. ఇవన్నీ ఏమన్నా విశ్రాంతినిస్తున్నాయంటే లేదుగా. మానవునికి ప్రయాస అధికమవుతున్నది. అయితే నిజమైనటువంటి విశ్రాంతి మానవులకి ఎక్కడ ఉన్నది అంటే, మానవుల్ని సృజించినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకి విశ్రాంతి కలుగుతుంది. సమాధానం కలుగుతుంది. ఎందుకంటే ఆ వాయిడ్ మనుషుల హృదయంలో ఉన్నటువంటి ఆ ఖాళీ పూరించగలిగినటువంటి ధనం పూరించలేదు. భోగభాగ్యాలు పూరించలేవు. ఆస్తులు పూరించలేవు. ఆ మనుష్యుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యూమ్‌ని, ఆ వాయిడ్‌ని నింపగలిగింది ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఆయనే మనల్ని చేసి ఉన్నాడు. మనము దావీదు రాజుగుండి ఎంత చక్కని పుస్తకాలు రాసాడు చెప్పండి. దావీదు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం మనం చూసినట్లయితే దాన్ని ఒక పాటగానే ఆహ్, మలచారు విశ్వాసులు. ఆ కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. రాజువైన నా దేవా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఓ లార్డ్ మై స్ట్రెంగ్త్, ఐ లవ్ యూ. అట్లా ప్రారంభమైందనమాట. అట్లా ప్రారంభమైంది కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. అట్లా ఒక్కొక్క అధ్యాయం గూడా ఎంతో విలువైనటువంటి విషయాలు అందులో ఇమడ్చబడి ఉన్నాయి. కృంగినటువంటి వారికి ధైర్యాన్నిచ్చేవారుగా, బలహీనులకి బలమునిచ్చేవారుగా, తమ జీవితంలో ఓడిపోయి ఇక మేము జయము పొందలేము, మేము డెడ్ ఎండ్‌కొచ్చేసాము, ఇక మేము మరణిస్తే మేలు, మాకు సహాయకులు ఎవరు లేరు, మమ్మల్ని ఆదుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు, మేము సాతానుడి చేత ఎంతగానో పీడించబడుతున్నాం, దేహంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, పేదరికంలో ఉన్నాము, దారిద్ర్యంలో ఉన్నాము, అప్పుల పాలైపోయినాము, ఇక మేము చనిపోతే మేలు అని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది మరణకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు చెప్పండి? కీల్పాక్ మెంటల్ హాస్పిటల్‌కి వెళ్తే తెలుస్తుంది. క్యాన్సర్ అడియార్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తే తెలుస్తుంది. పీడియాట్రిక్ వార్డ్‌లో ఎంతమంది బాధపడుతున్నారో, ఆ చిన్న పిల్లల బాధను బట్టి తల్లిదండ్రులు ఎంతగా వేదన పడుతున్నారో. మనం ఆరోగ్యం కలిగి ఉన్నాము అంటే ఇది కేవలము దేవుని కృప. ఈ రోజుల్లో ఏ అనారోగ్యమైనా ఎంతో సులువుగా వస్తుందనమాట. ఎందుకంటే త్రాగే నీరు కలుషితం, తినే ఆహారం కలుషితం, విశ్రాంతి లేనటువంటి స్థితి, సడన్ క్లైమేట్ చేంజెస్, భయంకరమైనటువంటి ఎండలు. ఇంకను కూడా రానున్నటువంటి దినాల్లో క్లైమేట్ చేంజ్ ప్రభావం వల్ల ఎండలు పెరుగుతాయి గానీ తగ్గవు. సమశీతోష్ణ స్థితి పోయింది గదా! ఋతువులు పోయినాయి గదా! ఏ కాలంలో రావాల్సినటువంటి ఫలాలు, పుష్పాలు ఆ కాలంలో రావటం మానివేశాయి కదా!
ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. దీస్ ఆర్ ఆల్ ద స్టార్టింగ్ ఆఫ్ ట్రిబులేషన్. మానవులు ఎన్నో శ్రమల గుండా వెళ్ళవలసినటువంటి దినాలు వస్తున్నాయి. శ్రమకాలం వస్తున్నది. దానికి చిహ్నం ఏమిటంటే యెరూషలేములో ఇజ్రాయెల్‌పై సమాధానం లేకపోవటం. ఈరోజు కూడా మనం చూసినట్లయితే న్యూస్ పేపర్‌లో యెరూషలేములో ఇద్దరు మృతి చెందుట, హింస మనం చూస్తున్నాం. యెరూషలేము వీధుల్లో పరుగులెత్తుట, ఉరుకులెత్తుట, అసమాధానము, దుఃఖము చూస్తున్నాము. ఇది కేవలము వేదనలకు ప్రారంభం. దీస్ ఆర్ ద స్టార్ట్ ఆఫ్ ట్రిబులేషన్. ద unrest and lack of peace in Jerusalem is a clear indication that we are reading the last chronicles of planet Earth. So we need to be very, very careful. Rapture is very close. The arrival of the Lord is very close. And the suffering, the tribulation of man is at hand. But fortunately, those that believe in God, those that trust in God will be taken up into the clouds. The church will be taken up into the clouds, and the church will be uh, blessed with 7 years of feast in heaven. And then there will be tribulation during that particular time when the church is rejoicing in heaven. The people who are left out will be suffering in the planet Earth. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. యేసు వార్త మోయబడున్, వాక్యమే కనబడు, వాక్యమే కరువగును. యస్సు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యస్సు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యస్సు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యస్సు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతోంది, ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతోంది. ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతోంది, ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతోంది. యేసు వార్త మోయబడున్, వాక్యమే కరువగును. ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుని వాక్యము ప్రతి చోట కూడా ఏమి ఆటంకం లేకుండా ప్రకటించబడుతుంది. ఇప్పుడు నేను చైనా వెళ్ళాను. చైనాలో ఎస్‌జిటియు యూనివర్సిటీలో 2 సంవత్సరాలు పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేశాననమాట. చైనాలో నేను వెళ్ళేటప్పుడు స్వార్థ కొరకు ఎన్నో ఆటంకాలు ఉంటాయి, చర్చ్ ఉండదు అన్నటువంటి దృక్పథంతో, ఆలోచనతో నేను వెళ్ళాను. కానీ చైనా వెళ్ళిన తర్వాత నా ఆలోచనలన్నీ, నాకున్నటువంటి తలంపులన్నీ కరెక్ట్ కాదు. చైనా దేశం ఎంతగానో మార్పు చెందింది. పూర్వం ఉన్నట్టుగా లేదు. 30 సంవత్సరాల క్రితం ఉన్నట్టు సువార్త మీద ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఏమీ లేవనమాట. చక్కగా ప్రతి చోట కూడా సువార్త ప్రకటించబడుతున్నది. చర్చెస్ చక్కగా ఫ్లరిష్ అవుతూ ఉన్నాయి. నేను చక్కగా ఇట్లా దేవుని వాక్యాన్ని అనేకుల మేలు కొరకు ఇట్లా వీడియోస్ అనేకము ప్రతి సాయంకాలము ఆ ఎస్‌జిటియు క్యాంపస్‌లో చక్కగా ప్రకటించేవాడిని. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఆటంకము లేవు. నేను ఫ్రీగా వాక్యము స్ప్రెడ్ చేయడానికి ఇంటర్నెట్ రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. యూట్యూబ్ మీద రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. అట్లాంటి అబ్సల్యూట్ ఫ్రీడమ్ నేను చైనా దేశంలో అనుభవించాను. సువార్త కొరకు ద్వారము దేవుడు తెరచి ఉన్నాడు. చూసారా? ఐ హావ్ ఓపెన్డ్ బిఫోర్ యూ ఎ డోర్ దట్ నో మ్యాన్ కెన్ షట్ అని దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి
చైనా దేశంలో చక్కగా సువార్త ప్రకటించే ధన్యత ప్రభు నాకిచ్చారు. చైనా దేశంలో ఇంచుమించు 2000 వీడియోస్ సిద్ధపరిచి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను ఇంగ్లీష్‌లో, తెలుగులో. ఇంకో కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ చక్కని క్రమశిక్షణ, క్రమమైనటువంటి వాతావరణము, పచ్చని పచ్చిక గ్రీనరీ ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు చూడాలి. ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణాన్ని చూచి నేర్చుకోనాలి అన్న ఉద్దేశంతో కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా సిద్ధపరచబడుట జరిగిందనమాట. ఆ వీడియోస్ అన్నీ చక్కగా సిద్ధపరిచి అప్‌లోడ్ చేశాను. ఎక్కడనో ప్రయాస ఎంతో మానవులు ప్రయాస పడుతూ ఉన్నారు, శ్రమ పడుతున్నారు. కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, "ఓ బాంగ్‌ని ఐ విల్ హెల్ప్ యూ." నేను నీకు సహాయం చేస్తాను. చాలామంది రీసెర్చ్‌లో ఉన్నటువంటి యవనస్తులు మనం చూసినట్లయితే పీహెచ్‌డీ కంప్లీట్ చేయలేక, మాకెవరు గైడెన్స్ ఇస్తారు, మాకెవరు సహాయం చేస్తారు, మాకెవరు నడిపింపిస్తారు అని కృంగిపోతూ ఉన్నారు. లిటరేచర్ స్టడీ చేయడము, ఎక్స్‌పెరిమెంట్స్ ప్లాన్ చేసుకోవడము, రీసెర్చ్ పేపర్స్ రాయడం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ కదా! చాలా అడ్వాన్స్డ్ ఏరియా, కాంపిటీటివ్ ఫీల్డ్. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ రీసెర్చ్ స్కాలర్స్ అనబడినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు నామంలో కొంత సమయము ప్రార్థనకిచ్చినప్పుడు దానియేలు అట్లాగనే చేసేవాడు. దానియేలు ఒక మినిస్టర్‌గా ఉండినాడు. ముగ్గురు రాజుల పరిపాలనా కాలంలో దానియేలు అత్యున్నతమైనటువంటి స్థితిలో మినిస్టర్‌గా ఉన్నాడు. ఒక రాజుగా పరిపాలనలో మినిస్టర్‌గా ఉండడమే ఈరోజు కష్టం. అట్లాంటిది 3 జనరేషన్స్ ఆఫ్ కింగ్స్ ఒక పరిపాలనలో దానియేలు ఒక ఉన్నతమైనటువంటి మినిస్టర్‌గా ఉండుట మనం చూస్తున్నాము. అత్యధికమైనటువంటి పొజిషన్‌లో ఉండుట చూస్తున్నాము. అందరికంటే హెచ్చైనటువంటి, అత్యున్నతమైనటువంటి ఒక పదవిలో దానియేలు ఉండుట మనం చూస్తున్నాం. అదెట్లా సాధ్యం? దానియేలు తను హెచ్చించబడినప్పుడు, ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని రాబడినప్పుడు, తన అనుదిన చర్య అయినటువంటి, తన హ్యాబిట్ అయినటువంటి ప్రార్థనను విడిచిపెట్టినటువంటి వాడు కాడు. ఎంతో పని భారమున్నదే, మంతనాలు జరపాలి, రాజుగారికి ఎంతో పరిచయం చేయాలి, ఎంతోమంది ప్రజలకు మేలు చేయాలి, ఉపకారం చేయాలి. అవన్నీ అవసరమే. కానీ అవన్నీ మానక ముందు చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థన. అవన్నీ అవసరమైనవే. అవసరం కాదని ఎవరు చెప్తారు? మినిస్టీరియల్ యాక్టివిటీస్ అన్నీ అవసరమే. కానీ అవన్నీ విడిచిపెట్టకుండా ప్రప్రథమంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం దానియేలు నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు లెస్ అయినటువంటి జ్ఞానము దానియేలుకి ఇవ్వబడింది. దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి చక్కని పరిపాలన ప్రజలకు అందించేవాడు. చక్కని లెస్ అయినటువంటి జ్ఞానాన్ని రాజులకు బోధించేవాడు. మరుగైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి విషయాలన్నీ కూడా దానియేలుకు బయలుపరచబడేవి. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, బెల్తెషాజరు కాలంలో, బెల్తెషాజర్ అంటే నెబుకద్నెజరు యొక్క కుమారుడు. బెల్తెషాజరు కాలంలో దేవుని యొక్క హస్తము వచ్చి గోడ మీద ఇట్లా రాస్తున్నది. మెనేట్ ఎకే ఓ ఫార్సీ అను పదములు గోడ మీద వ్రాయబడి ఉన్నాయి. ఏ సందర్భంలోనంటే, యెరూషలేములో నుంచి తీసుకొని రాబడినటువంటి ఆ సువర్ణ పాత్రలు, పరిశుద్ధమైనటువంటి దేవాలయంలో ఉపయోగించే పరికరములను బెల్తెషాజరు తీసుకురండి. ఆ యెరూషలేములో నుంచి తీసుకుని వచ్చినటువంటి దేవుని యొక్క ఆలయంలో నుంచి తీసుకుని వచ్చినటువంటి ఆ సువర్ణ పాత్రలు, బంగారు పాత్రలు తీసుకునండి. అందులో మేము తాగి తందనాలాడతాము. అందులో నేను తీసుకుని వచ్చినటువంటి అతిథులకు నేను ఎవరికైతే విందు చేస్తున్నానో వారందరికీ నేను అందులో మద్యపానము, ద్రాక్షారసం ఇస్తాను అని చెప్పి బెల్తెషాజరు అట్లాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ విందు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే, పరలోకము నుండి ఒక హస్తము వచ్చి అక్కడ గోడ మీద ఇట్లా రాయట మనం చూస్తున్నాము. మెనే టెకే ఓ ఫారస్సీ. అది ఏమి రాయబడిందో, ఆ రాయబడినటువంటి విషయం ఏమిటో, ఆ హస్తం ఏమి వ్రాసిందో, దాని యొక్క అర్థం ఏమిటో, దాని యొక్క భావం ఏంటో ఎవరికి కూడా తెలియదనమాట. ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రాజు కంగారు పడిపోయినాడు, భయపడిపోయినాడు, గజగజ వణికిపోతున్నాడు. ఏమిటిది? ఇదేమి రాశారు? దీని భావం ఏంటి? దీని అర్థం ఏమిటి? అని ఆ రాజు బెల్తెషాజరు ఎంతో కలవరపడుతున్నటువంటి సందర్భంలో రాజు యొక్క తల్లిగారు ఇట్లా చెప్పారు. మీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు కాలంలో దానియేలు అను గొప్ప జ్ఞాని,
ఒక మంత్రి ఉండేటివాడు. అతను ఇప్పుడు నీ కాలంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ వ్రాయబడినటువంటి ఈ మర్మము, ఈ భాష, దీని యొక్క వివరము, దీని యొక్క అర్థము తెలియపరచగలిగినటువంటి వారు ఎవరైనా నీ రాజ్యంలో ఉన్నారు అంటే అది కేవలము దానియేలు మాత్రమే. దానియేలు మాత్రమే ఈ మర్మమును, ఇందులో దాగి ఉన్నటువంటి దాని యొక్క భావమును నీకు తెలియపరచగలడు. దానియేలు వెంటనే పిలిపించి ఈ వ్రాతను చదివించు అని తల్లి బెల్తెషాజరు యొక్క తల్లిగారు చెప్తారు. బెల్తెషాజరు రాజు వెంటనే దానియేలుని పిలిపించి, దానియేలు, నాకు ఈ అంశం ఏమిటో చదివి వినిపించి దీని యొక్క భావము తెలియపరచుము. ఒక హస్తము పరలోకము నుండి వచ్చి వ్రాయటం నేను చూస్తున్నాను. దీని యొక్క భావము నేను తెలుసుకొనలేనటువంటి వానిగా ఉన్నాను అని చెప్పినప్పుడు దానియేలు చెప్తున్నాడు, ఓ బెల్తెషాజరు, నీకున్నటువంటి ఐశ్వర్యము, నీకున్నటువంటి ధనము చాలవన్నట్టు పరలోకము భూమిని సృజించినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని ఆలయంలో ఉపయోగపడే, దేవుని పరిచర్యలో ఉపయోగపడే బంగారు పాత్రలను, సువర్ణ పాత్రలను, ప్రశస్తమైనటువంటి పవిత్రమైనటువంటి పాత్రలను తీసుకుని వచ్చి నీవు అపవిత్రపరిచావు. నీవు చేయించున్నటువంటి ఆ విందులో దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆ పాత్రలను నీవు దుర్వినియోగపరిచావు కనుక దేవుని యొక్క తీర్పు నీ మీదకి వచ్చినది. నీ రాజ్యం యొక్క లెక్క చూచి ముగించబడి ఉన్నది. నీ రాజ్యము నీ ఎదురు నుండి తీసివేయబడి మాదీయులకును పారసీకులకును ఇచ్చివేయబడను. ఇదే తీర్పు అని చెప్పి దానియేలు దేవుని యొక్క తీర్పు అని చెప్పినప్పుడు బెల్తెషాజరు గజగజ వణికిపోయినాడు. దేవుని యొక్క తీర్పులు మారవు. అందువలన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పాత్రలను, దేవునికి సంబంధించినటువంటి మనుష్యులను మనం దుర్వినియోగం చేసుకున్నప్పుడు, దేవునికి సంబంధించినటువంటి ఆరాధన కొరకు ఉపయోగించవలసినటువంటి వస్తువులను, మనుష్యులను, దేవుని యొక్క సేవకులను మనము అవమానపరిచినప్పుడు, వారి కీడు యోచించినప్పుడు నిశ్చయంగా యెజెబెలు యొక్క అంతం వలె అట్టి కీడు యోచించినటువంటి వారికి జరుగుతుందన్నమాట. నాబాలుకు కలిగినటువంటి ఆ శాపము అట్టి మనుషుల మీదకి వస్తుందన్నమాట. షౌలు మీదకి వచ్చినటువంటి ఆ శాపము దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు కీడు యోచించినటువంటి మనుషుల నడినెత్తి మీదకి వస్తుంది. వారు వ్యాధిగ్రస్తులై మరణిస్తారు. లేకపోతే ఎందుకు ఇన్ని మరణాలు, ఎందుకు ఇన్ని వ్యాధులు? శాపము. బెల్తెషాజరు మీదకి శాపం వచ్చింది. దేవుని శాపం. ఏమని? దేవుని హస్తం రాసింది, నీ పరిపాలనా కాలం ముగించబడి ఉన్నది, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి పారసీకులకును మాదీయులకును ఇచ్చివేయబడను అని చెప్పి దేవుడు చెప్పినట్లు అట్లా జరిగింది. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. రాజులు కానీ, అధికారులు కానీ, సామాన్యులు కానీ, సామంతులు కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆయనే కదా మనల్ని చేసినవాడు. ఆయనే మనల్ని చేసినటువంటి వాడు. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నీతి సూర్యుండాయనే, నిత్యమో తెంచెదమో, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో, ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. May God grant rest to all the audience. Amen.